బిగ్ బాస్ సీజన్ 4లో ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ. సో ఇవాళ ఎపిసోడ్ హైలైట్ విషయానికి వస్తే మండే నామినేషన్స్ గరంగా షురూ అయ్యాయి. అఖిల్తోనే మొదలు పెట్టాడు బిగ్ బాస్. అఖిల్ టార్గెట్ అభి, తెలిసిన విషయమే. అభిని నామినేట్ చేస్తూ తన ఎడ్యుకేషన్ గురించి, తను ఒరే అయిన పిలవడం విషయం గురించి అనవసరంగా పెద్ద రచ్చ చేశాడని దాని గురించి చెప్పడంతో అభి కూడా తగులుకున్నాడు. మరి అరే ఒనే అనడం కూడా తన పర్మిషన్ తీసుకున్నారని, కానీ ఆ మాట మీద నిలబడలేదని, అఖిల్ ప్రతిదానికి యాటిట్యూడ్ చూపిస్తారని రివర్స్లో అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు అభి. ఇక తర్వాత రాజశేఖర్ మాస్టర్ని నామినేట్ చేశారు. మరి రాజశేఖర్ మాస్టర్ ఓడిపోవడానికి ఒప్పుకోడని, అతను చేస్తే కరెక్ట్, మిగతా వాళ్ళు చేస్తే రాంగ్ అని, గేమ్ని సరిగా ఆడనివ్వరని నామినేట్ చేశారు. ఇక అరియానా లగ్జరీ బడ్జెట్ విషయంలో మరి రాంగ్గా చేశారని, తనకు నచ్చిన వాళ్ళకి మాత్రమే బడ్జెట్ని కేటాయించి మిగతా వాళ్ళ పేర్లు రాలేదని అరియానా అఖిల్ని నామినేట్ చేసింది. ఇక ఆ తర్వాత అరియానా రాజశేఖర్ మాస్టర్ని నామినేట్ చేస్తూ తనని బిహేవ్ చేయడం ఎలాగో తెలియలేదని, అలాగే తను పని చేయదని అలా అందరి దగ్గర చెప్తున్నారంటూ తన బాడీ లాంగ్వేజ్ని కామెంట్ చేశారని రాజశేఖర్ మాస్టర్ పైన నామినేట్ చేసింది. ఇక అలాగే లాస్య దివిని నామినేట్ చేసింది. అలాగే నోయల్ని తనకు సపోర్ట్ చేయలేదని నోయల్ పైన కాస్త ప్రేమగా కోప్పడింది. అలాగే దివి కూడా తన మీద పని చేయమంటే కంప్లైంట్స్ చెప్తుందని చెప్పింది. ఇక గంగవ్వ అయితే నోయల్ ఎప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పి యాక్టివ్గా ఉండలేకపోతున్నాడని, అభి అయితే అసలు ఎవరితో కలవడని, సైలెంట్గా ఉంటారని చెప్పింది. ఇక అసలు టాస్క్ అయినటువంటి హారిక ఎంటర్ అయింది. హారిక అలాగే అఖిల్ వీళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. సో యాటిట్యూడ్ ఎక్కువని, తనని తగ్గించుకుంటే మంచిదని, ఆ ఎక్స్ప్రెషన్స్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుందని చెప్పగా నా ఫేస్ నా ఇష్టం అన్నట్టు మాట్లాడాడు అఖిల్. ఇక అలాగే మోనల్ని నామినేట్ చేసింది. మోనల్ చాలా క్లోజ్గా ఉండేది, కానీ ఇప్పుడు తనతో మాట్లాడాలంటే వేరొక వ్యక్తిని దాటుకొని రావాలి. సో దానివల్లే తన గేమ్ ఫోకస్ కూడా పోయిందంటూ మోనల్కి చిన్న సైజ్ క్లాస్ పీకింది హారిక. ఇక ఆ తర్వాత మోనల్ వచ్చి హారికని నామినేట్ చేస్తూ సేమ్ అదే రీజన్ చెప్పింది. నేను అభితో మాట్లాడాలంటే మధ్యలో హారిక ఎంట్రీ అవసరం లేదని, తనకేం చేయాలో తెలుసునని క్లారిటీ ఇచ్చింది. ఇక అలాగే తర్వాత అవినాష్ని నామినేట్ చేస్తూ అనవసరంగా ఒక వ్యక్తిని నామినేట్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి అంటూ అఖిల్ని నామినేట్ చేసినందుకు అవినాష్ని టార్గెట్ చేసింది. ఇక సోహెల్ కూడా రాజశేఖర్ మాస్టర్ని నామినేట్ చేశారు. సో అలాగే నోయల్ని నామినేట్ చేశారు. ఇక ఒక్కొక్కరు అలా నామినేట్ చేసుకుంటూ వస్తే ఈ వారం హౌస్లో మొత్తానికి 7 నామినేషన్స్లో నిలిచారు. వీళ్ళలో సుజాత, అభిజిత్, అఖిల్, నోయల్, లాస్య, అరియానా, రాజశేఖర్ మాస్టర్, సోహెల్ అండ్ మోనల్. సో మొత్తానికి ఈ 8 మంది ఇప్పుడు ఉన్నారు. మరైతే ఎవరు ఎలిమినేట్ అవుతారంటే సుజాతకే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ నోయల్ స్వాతి గురించి చెప్పడం హైలైట్గా నిలిచింది. రాజశేఖర్ మాస్టర్ని నామినేట్ చేస్తూ ఒక మొక్క ఎదగనీయకుండా చేశారు అంటూ కాస్త ఎమోషనల్గా స్వాతి గురించి మాట్లాడడం ఇక్కడ ట్విస్ట్ ఇచ్చింది. అందుకే హౌస్లో ఉన్నటువంటి మోనల్ విషయంలో మరి తప్పుగా ఉందని ఎవరూ మాట్లాడలేదు, కానీ వెళ్ళిపోయిన స్వాతి గురించి మాత్రం మాట్లాడుతున్నామంటూ సోహెల్ అడ్డంగా తగులుకున్నారు. దీంతో నోయల్ సోహెల్ని మళ్ళీ తన డెసిషన్ మార్చుకుని నామినేట్ చేశారు. ఇక అలాగే మోనల్ కన్నీటి పర్యంతం గురించి చెప్పనవసరం లేదు. సో ఇద్దరూ కూడా ప్రేమదేశంలో హీరోలాగా కొట్టేసుకున్నారు, అభిజిత్ అలాగే అఖిల్. సో తను ఐ లైక్ యూ అన్న విషయాన్ని పెద్ద హీరోలాగా చెప్పుకొని అందరితో తిరుగుతున్నావు, అది ఎంత తప్పుగా వెళుతుందో తెలుసా అని అఖిల్ చెప్తే, తన గురించి నేను మాట్లాడితే నీకేంటి సంబంధం, ఐ లైక్ యూ అని అంటే తనే నాకు ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు, మరి నువ్వెవరివి అంటే తను నా ఫ్రెండ్, తన గురించి మాట్లాడే హక్కు నాకు ఉంది అంటారు. నేను హారిక గురించి మాట్లాడుతున్నప్పుడు అడ్డు రాలేదు కదా అని అభి అంటే, అది నీ ఇష్టం, హారిక ఇష్టం, సో నా ఇష్ట ప్రకారం నా ఫ్రెండ్ని అలా హర్ట్ చేయడం నచ్చలేదు అంటూ అఖిల్ గొడవకొస్తే సోహెల్ అఖిల్కి సపోర్ట్ చేస్తారు. వీళ్ళిద్దరి రచ్చ మధ్య హారిక టాపిక్, సుజాత టాపిక్ కూడా రావడంతో మరోసారి అభి ఏం చేశాడనేది క్లారిటీకి వస్తుంది. నిజంగానే వీళ్ళిద్దరూ గొడవపడ్డం మోనల్కి మరింతగా బాధను తెప్పిస్తుంది. మీకు సమస్యలు ఉంటే మీరిద్దరూ వెళ్ళి సపరేట్గా కూర్చొని మాట్లాడినాను, ఎందుకంటే ఇద్దరి మీద నాకు ఒకే అభిప్రాయం, ఇద్దరంటే అభిమానం ఉంది, ఇష్టం ఉంది, అంతేకాని అంతకుమించి మీరు ఊహించుకున్నది ఏవీ లేదు. కాబట్టి మీలో మీకు గొడవలుంటే మీరు డిస్కస్ చేసుకోండి, అంతేకాని మధ్యలో నా పేరు తీసుకురాకండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సో ఈరోజు అఖిల్, అభి, మోనల్ వీళ్ళ గొడవలే ఎపిసోడ్కి హైలైట్గా నిలిచాయి. మరి రేపు మాత్రం గ్రాండ్ హోటల్ అంటూ ఒక టాస్క్ ఇచ్చారు. మరి గ్రాండ్ హోటల్లో ఎవరు పనివాళ్ళు, ఎవరు అక్కడికొచ్చే గెస్ట్లు, ఎవరు గెలుస్తారు అనేది రేపు చూద్దాం.